పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విలన్స్ మీకు అప్పుల్లో మంచి ఫ్రెండ్స్ అంటే రామరెడ్డి గారు గాని, రామరెడ్డి, జయప్రకాష్ రెడ్డి గారు. శ్రీహరి, ఆ, జయప్రకాష్ మన రంగస్థలం నుంచి వచ్చినవాడు, అవును. స్టేజ్ నుంచి వచ్చినవాడు, ఈవిఎస్ బాలని, ఉమ్. వీళ్ళంతా ఎల్వి శ్రీరామ్, వీళ్ళంతా మా సహజ నాటకాలు సహజాలు కదా. రైటర్కి ఇస్తారా, రైటర్లు అయ్యారు. అతనిది వేరే స్టైల్ అసలు రామరెడ్డి గారిది. రామరెడ్డి గారు అదే చెబుతున్నా కదా, ఆయన మహర్జాతకుడు ఉమ్. అంతే. ఆయన లాస్ట్ వరకు టచ్ లో ఉన్నారా మీకు ఆయన? ఏదో మోహన్ బాబు గారి సినిమా కూడా చేసాం, కలిసి చేసామండి. అడవిలో అన్న సినిమా కూడా ఇద్దరం బ్రదర్స్ గా చేసాం, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ. ఉమ్. బాగా అంటే బయట ఏముంది, ఎక్కడ కలవటం తక్కువ కదా, నేను వెళ్ళి కలవటం తక్కువ. కలిస్తే మా చక్కగా శ్రీహరి కూడా చాలా బాగుండేవాడు ఓకే. మనిషి. ఉమ్. ఇప్పుడు ఏమండి అని ప్రపంచంలో ఏమయ్యా అనుకునే ఈజీగా మాది, అందరూ ఒకటి ఈజీ. తర్వాత కుర్రాళ్ళకైతే మేము పెద్దవాళ్ళం, కానీ మనలో రామిరెడ్డి, భారణి, ఎల్వి శ్రీరామ్, తర్వాత దివాకర్ బాబు, రెడ్డి దివాకర్ బాబు, ఉమ్. మేమంతా ఎందుకు సార్ రామరెడ్డి గారు చనిపోయింది? తెలియదు ఎవరికి అసలు ఆయన చనిపోయిన. క్యాన్సర్ అన్నారు మరి, ఓకే. ఏంటో మరి. మంచి ఆరోగ్యవంతుడే మరి. ఆయన శ్రీహరి మాత్రం ఏంటండి, అది అసలు అసలు ఎట్లాంటి బాడీ అవుతుంది. షాకింగ్ న్యూస్ అందరికి. మరి అది అంటే ఏవో బ్యాడ్ ఆరోగ్యం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారా, రామరెడ్డి గారి ఫ్యామిలీ? వివరాలు తెలియదు నాకు అసలు. అసలుకి ఆ అమ్మాయి తెలుసు, శ్రీహరి భార్య ఆర్టిస్ట్, శాంతి ఆవిడ గారు. ఓ సినిమా చేసాం ఆవిడతో ఏదో. ఎప్పుడు ఉమ్. అట్టా ఆర్టిస్ట్ గా ఆవిడ కొద్ది పరిచయం, కానీ ఇప్పుడు కలిసి సెలవు అంటామే తప్ప మనకి ఏముంటుంది. సో అప్పుడులో మీరు అందరూ మంచిగా కూర్చొని అదేం లేదులేండి. అంటే ఎప్పుడన్నా ఒకటి కొంచెం ఎప్పుడన్నా ఇప్పుడు అసలు ఇది వరకు ఆ రిలేషన్ ఉండేదండి. పలానా వాడు ఆ ఊరి నుంచి వచ్చాడు, వాడికి అది ఇబ్బందులు ఉన్నాడు, పర్వాలేదు అని గోపాలరావు గారు అంటాడు కూడా, జాగ్రత్త అండి అయ్యా, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఇవ్వడు, అట్టా సలహాలు ఇవ్వటం. ఇప్పుడు అసలు రంగు దురుచుకున్న తర్వాత అసలు 5 నిమిషాలు ఎవడు ఉండట్లా. పైగా ఇప్పుడు అంటే మనకు కొంత ఏజ్ గ్యాప్ కూడా వస్తుంది. ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు అనుకోండి, మన కలుద్దాన కూర్చోండి శంకర పెద్ద ఆయన తోసేస్తారు తప్ప కలవంగా ఏజ్ గ్యాప్ కొంత ఉంటుంది. ఇద్దరు సామూహికంగా కూర్చోటాలు, మాట్లాడుకోవటాలు ఇప్పుడు ఎవరికి పోతాయి కదా, ఎవడు కావాలి. అందరూ ఒక చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళు. అప్పుడు వేరు. ఈ కార్వాన్లు వచ్చిన తర్వాత అసలు పోయింది. ఎవరికైనా షార్ట్ యాక్సిడెంట్ దాంట్లో కూర్చోటాయి కదా, ఇద్దరికంటే అందరూ చోట పడుండేవాళ్ళు, ట్రాక్ ఆడే బ్యాచ్ మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అదేంటో అంతా పోయింది సార్, కల్చర్ మారిపోయింది. మంచి భోజన ప్రియులా మీరు కూడా? బాగా విపరీతం. అన్నయ్య మీరిద్దరు? మా పెద్ద బ్రదర్ అసలు, మా ఫాదర్ అంతే. మెయిన్ అసలు ముందు జీవితంలో ప్రాధాన్యత పోయిరు, తర్వాత మిగతావన్నీ. ఓకే. కృష్ణారామ అనుకోవడం ఏదంతా.